దేశవ్యాప్తంగా కొత్త తరం అయితే తగ్గిపోతుందట. తాజాగా విడుదలైన జనాభా లెక్కల్లో కొన్ని అధ్యయనాలు తేల్చింది ఏంటి అంటే, దేశంలో క్రమక్రమంగా జనాభా క్షీణిస్తోంది. అంటే ఇది కూడా 14 ఏళ్ల లోపు 0 టు 14 ఏళ్ల లోపు వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కొత్త తరంగా చూడాలి. ఆ కొత్త తరం క్షీణించిపోతుందంట క్రమక్రమంగా. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇది మరీ దారుణంగా ఉందట. కేవలం 1.5%కే పరిమితమైందట. ఇది తాజాగా ఎస్ఆర్ఎస్ నివేదిక 2023 వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రస్ఫుటమవుతున్న జనాభా అభివృద్ధి తిరోగమనం భారత్లోనూ మొదలయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. యువ జనాభాలో అగ్రస్థానంలో ఉన్న మన దేశంలోనూ వీరి సంఖ్య తగ్గిపోతూ వయోధికులు అధికమవుతున్నారు. భవిష్యత్ పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 1.9కి తగ్గిపోవడమే అందుకు కారణం అనేది కేంద్ర జనగణన విభాగం తాజాగా విడుదల చేసిన శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదిక 2023 వెల్లడించింది. దేశంలో సంతానోత్పత్తి నిష్పత్తి 2.0 కన్నా దిగువన నమోదవడం ఇదే తొలిసారి. టీఎఫ్ఆర్ ఈ స్థాయిలో పడిపోతే అది జనాభా తగ్గుదలకు దారితీస్తుంది. సమాజం వేగంగా వృద్ధాప్యం వైపు వెళ్తుంది అనేది నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మొత్తం ఏ రాష్ట్రాల్లో ఎంతెంత ఉంది అనేది ఈ నివేదిక మొత్తం లెక్కలు చెప్పుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఇది 1.5కే పడిపోయింది. ఎప్పుడు 2.0 కిందకైతే ఎప్పుడు రాలేదు. 2.0 పైనే ఉండేది. అలాంటిది ఇప్పుడు 1.5కి దేశవ్యాప్తంగా చూసుకుంటే 1.9కి తగ్గిపోయింది. అంటే చాలామంది ఎక్కువ మంది పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లా, ఒక్కరితో సరిపెడుతున్నారు. కొంతమంది పిల్లల్ని కనడానికే ఇష్టపడట్లేదు. ఇప్పుడు పిల్లలు ఎందుకు లేదు. దీంతో ఏమవుతుందంటే కొత్త తరం అనేది కనిపించట్లేదు. కొత్త తరం తగ్గిపోతుంది. వయోధికులు అంటే వృద్ధులు ఎక్కువ 40 ఏళ్ళు 50 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. అలాగే లేట్ మ్యారేజెస్ కూడా ప్రధానంగా వీళ్ళు చెప్తున్న కారణాలు. దీనివల్ల పిల్లలు పుట్టే సంఖ్య కూడా అది క్రమక్రమంగా తగ్గిపోవడం, పెళ్ళిళ్ళ మీద ఆసక్తి చూపించకపోవడం, తరతరాలు అంటే కొత్త తరాన్ని ఇవ్వాల్సిన వాళ్ళు ఒక తరాన్ని పరిచయం చేయలేకపోతున్నారు ప్రజలకి. ఇది తాజాగా ఈ నివేదిక అయితే వెల్లడించింది. అయితే ఇది భవిష్యత్తులో ఖచ్చితంగా సమాజానికి ఒక ప్రమాదమే. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు జనాభా తిరోగమన దశలోకి వెళ్ళిపోవడంతో అక్కడ ఆర్థిక మందగమనం కూడా కనిపిస్తోంది. ఇప్పుడు అదే పరిస్థితి మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంది అనేది. ఎందుకంటే కొత్త తరం రాకపోతే, జనాభా అనేది పెరగకపోతే, మనీ రొటేషన్ అనేది జరగకపోతే ఖచ్చితంగా ఆర్థిక తిరోగమనం అనేది మొదలవుతుంది. ఆర్థిక మందగమనంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అదే కనుక జరిగితే మళ్ళీ అదొక పెనుముప్పే సమాజానికి, ప్రపంచానికి. ఇది ఈ నివేదిక చెప్తున్నమాట.